Good afternoon YouTube, welcome back to the channel. Welcome back to the another vlog. చాలా రోజులు ఇది అమ్మా ఇంత ఎండ పెట్టుకొని కూడా నాకు సరదైంది అంటే అర్థం చేసుకోండి. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది అనుకో. ఈరోజు డేట్లో వ్లాగ్ ఏంటంటే బేసిక్గా ఒక కార్ మేక్ ఓవర్ చేయాలి. మేక్ ఓవర్ ఇన్ ద సెన్స్ రీసెంట్గా మన ఫ్రెండ్ ఒక సర్లే ఈ స్టోరీ అక్కడికి డైరెక్ట్ ఆ కార్ దగ్గరికి వెళ్ళి చెప్తా. అండ్ సయ్యదన్న దగ్గరికి వెళ్తున్నా. దారిలో చిన్న పని ఉంది, ఒక ర్యాపిడ్ చూస్తున్నా వేరే ఫ్రెండ్ కోసం. అది కూడా 1.5 TDI డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అది ఒకసారి చెక్ చేసుకొని అటు నుంచి ఇంకా డైరెక్ట్ మనము సయ్యదన్న వర్క్షాప్లో కలుసుకుందాం. చలో, ఆల్రెడీ కార్ స్టార్ట్ చేసిన, వార్మప్లో పెట్టేసా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:36, మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఎర్ర టెండ. ఇంకా మనం బయలుదేరాం, ఇంకా లేట్ అయిపోతుంది. సో మనం చూసిన ర్యాపిడ్ ఇదే. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కార్లో, స్టీరింగ్ ర్యాక్ అని అదని ఇదని, సస్పెన్షన్ రిలేటెడ్ అన్నీ బాగానే ఉన్నాయి పనులు. చూద్దాం. కొటేషన్ అయితే ఎక్కువనే ఇస్తాడు ప్రైసింగ్. నేనైతే చెప్పిన ఇన్ని పనులు ఉన్నాయి అది ఇది అని, ఇంకా ఆయన ఏమంటాడో చూడాలి. నేను ఒక ఆఫర్ అయితే ఇచ్చేసి వచ్చిన. సో బేసిక్గా ఈ కార్ ఎవరికి అనేది చెప్పలేదు కదా. సో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్, ఆల్ఫాకి కూడా బేసిక్గా ఆల్ఫా ఫ్రెండే. నాకు క్లోజ్ అయ్యిండు, ఆయనకి క్లోజ్ ఫ్రెండ్. సో మన రైడర్ బాయ్ రోహిత్. సో మన బాయ్ ఆయన కూడా జర్మన్ ఫ్యామిలీలోకి వచ్చేద్దామని చూస్తుండే. ఇంకా చూడాలి, ఇంకా అది ర్యాపిడ్ వెంటోనా లేకపోతే పోలోనా అనేది. ఇప్పుడు వర్షం కూడా డేంజర్ పడ్డది, నేను కూడా తడిచిపోయినా కొంచెం కార్ దిగి కార్ ఎక్కేలోపు. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా సయ్యదన్న దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా టైం అమ్మ తోడు 2:41 అవుతుంది. గంట అయిందని నేను ఇక్కడికి వచ్చి ఈ కార్ చెక్ చేసుకోవడానికి. చలో, ఇప్పటికి లేట్ అయిపోయింది, డైరెక్ట్ అక్కడ కలుసుకుందాం ఇంకా. సో ఫైనల్లీ మనమైతే సయ్యదన్న వర్క్షాప్కి వచ్చేసినాం. అండ్ ఇది కారు. సో బేసిక్గా ఇది వచ్చేసి 1.2 GT TSI 2016 ఐ గెస్. ఎస్ 14, సారీ 14-15. అచ్చా, ఓకే, నైస్. సో దీన్ని చూసి 15 14 అనేది ఈజీ చెప్పచ్చు అయితే, రైట్. సో ఇదైతే 14 బండి. సో రీసెంట్గా మన వన్ ఆఫ్ మై ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఈయన. సో బేసిక్గా ఆయన చెన్నైలో ఉంటాడు. సో హైదరాబాద్లో వర్కింగ్ అయినది. సో ఇక్కడ ఒక కార్ కొనాలి అనుకొని మనని పింగ్ చేశాడు. సో బేసిక్గా ఈయన కూడా పోలో లవరే. సో ఇది కొనుక్కున్నాడు, GT TSI 1.2 2014. ఎంత నాకు తెలిసి ఒక 70,000 ఏమో డ్రివెన్ అనుకుంటా. ఈ కారు 70,000-80,000 ఏమో డ్రివెన్. చాలా బాగుంది. కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇది మేజర్ సర్వీస్, అది చేయించాలి. సో ఇప్పుడైతే ప్రజెంట్గా మనం KN ఎయిర్ ఫిల్టర్ వేస్తున్నాం. అండ్ F1 నంబర్ ప్లేట్స్ వేస్తున్నాం. అండ్ NGK ఇరీడియం లేజర్ స్పార్క్ ప్లగ్స్ వేస్తున్నాం. ఇది ప్రాపర్ ఒరిజినల్ వ్యాగ్ ప్రో వ్యాగ్ గ్రూప్ది. అండ్ ఇది వచ్చేసి క్వాడ్ కేబుల్. సో ఇన్ఫర్టైన్మెంట్ ఇంకా రాలేదు. సో నార్మల్గా దీన్ని నార్మల్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం ఇందులో RCD 340G+ అప్గ్రేడ్ చేస్తున్నాం. సో అది ఇంకొంచెం టైం పడుతుంది రావడానికి. అండ్ రీసెంట్గా ఇది సర్వీసింగ్ కూడా మన దగ్గరనే అయ్యిండే. సో ఇప్పుడైతే ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రొసీజర్ చూపిస్తున్నాను ఎట్లా చేస్తాం. సయ్యదన్న చేసేది ఈరోజు సయ్యదన్ననే. అరే జరిగిపోయిండు పాపం, సారీ. ఎట్లుంది కూలెంట్? ఇంకా రన్నింగ్ ఉంది. ఓ హీట్ ఇంకా తగ్గలేదు అయితే. రన్నింగ్ హీట్ బాగానే అవుతుంది అయితే. ఈ వీలుంటే ఈరోజు ఇంజన్ బే కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం. చూద్దాం హౌ ఇట్ గోస్. ఆహా, ఏముంది, ఇది ఏం లేదు. ఇక్కడ మొత్తం డొల్లా ఖతం అయిపోయింది దాని పని. ఆహా, లోపల అన్ని పార్ట్స్ ఇరిగిపోయినాయి కదా. ఇదేంది, ఇది రబ్బర్, అది అచ్చా ఫిల్టర్ రబ్బరా. చాలా రోజులు అయిపోయింది అది. ये ओवरिंग है, ये क्या है?
रबर हाँ वैक्यूम क्लीनर लो फिल्टर लगा वैक्यूम क्लीनर నైస్ అన్న చూడు ఎంత నీట్గా క్లీన్ చేస్తుండో అన్ని బండ్లు మన బండ్లాగా చేయాలి. అది మన దగ్గరకు వస్తే ఇట్లుంటుంది ట్రీట్మెంట్. ఎక్కడైనా సరే మన బండి అన్నట్టుగానే చేస్తాం పని. ఇక్కడ చూడు నార్మల్గా ఇది జస్ట్ అట్లనే పెట్టేయచ్చు మనం, కానీ వ్యాక్యూమ్ క్లీనర్ తోటి సక్షన్ చేసి మరీ తీస్తున్నాం. చాలు షురూ కరు దేవుడా. ఫిక్సింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాజిల్ కూడా క్లీన్ చేస్తున్నాం. సో బేసిక్గా మనం యూరోస్పెక్ ఎయిర్ ఛానల్ కూడా వేస్తున్నాము. సో ఇది కూడా మార్చాలి మనం. ఇది ఆన్ ది వేలో ఉంది, ర్యాపిడో ఆన్ ది వే అన్న. హలో చలో ఇది ఫిక్సింగ్ అవుతుంది. మొత్తం ఇది కారు కొన్నప్పటిది స్టిక్కర్ అట్లనే ఉంది. మొత్తం గమ్ అంతా ఆడ కనిపిస్తుందో లేదో, కెమెరా జస్టిస్ చేయట్లేదు కానీ గమ్ అంతా వదులుతుంది అది. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి ఇక. సో పాత ఇవి నంబర్ ప్లేట్ కోసం హోల్స్ కొడతారు కదా బిట్స్, అది బయటికి ఉన్నాయి. ఇగో ఫైల్ తోటి ఇక మనోడు సెట్ చేస్తుండేదో ఈడ కూడా చేయాలి. అసలు చాలా డేంజర్ ఉంది. నెంబర్ ప్లేట్ పెడితే బయటికి ఇట్లా లేస్తుంది ఇది. అది ఏంటంటే కొంచెం ఆ బాడీకి సరిగ్గా మంచిగా స్కీమ్ చేసేసి పెడితే కొంచెం నంబర్ ప్లేట్ పెట్టినా సరే సెట్ అయిపోతుందని. మిస్టర్ మజిల్ ఆ నుంచి క్లీన్ చేస్తున్నాం. मार दिया. ओ माय गॉड निकल जा रहा पूरा. नाइस. थोड़ा मेहनत करना पड़ता बस. మ్యాక్సిమం అయితే క్లియర్ అయిపోయింది. కానీ థింగ్ ఏంటంటే ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో కదా ఇది అది, సో నెంబర్ ప్లేట్ పెట్టిన తర్వాత కూడా కనిపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే వైట్ ర్యాప్ అన్న ఏదన్నా తీసుకొని లైట్గా దాన్ని కవర్ చేసేసి పెట్టేద్దాం. విల్ ట్రై ఎంత నీట్గా సటిల్గా కనిపించేలాగా చేద్దాం. ఫైనల్లీ డిసైడ్ అయిపోయినాం మనం ర్యాప్ కట్ చేసేద్దామని. పిలిచి కమాన్ షోయప్. హోల్స్ అయితే క్లోజ్ చేసినాం చిన్న చిన్నగా పెట్టి. ఓ ఈడ చిన్న ఇక్కడ ఒకటి. ఇది నా చేసి ఫోకస్ చేస్తుంది. డన్ కనిపిస్తుంది ఇక్కడ వైట్ది. ఆ పైన హోల్స్ అంటే లోపలికి మేనేజ్ అయిపోతుంది, కానీ ఈ కింది హోల్స్ డేంజర్గా కనిపిస్తున్నాయి. సో వైట్ ర్యాప్ తోటి అయితే సెట్ చేసినాము. చూడాలి ఒకసారి నంబర్ ప్లేట్ పెట్టి చూద్దాము. एक बार शोएब नंबर प्लेट लगाओ, ऐसा पकड़ो, ఇదర్ చూద్దాము. మంచిగా కనిపిస్తే ఓకే, లేదంటే మొత్తం ర్యాప్ వేసేసి మొత్తం ఏడికాడ बीच में पकड़ो, ఈ के पास. లైట్గా అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది కానీ అంతేం కనిపించట్లేదు. సరే పిలిచి ఎట్లా చేద్దాం అనేది. ఫైనలీ ర్యాప్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అది కటింగ్ చేసేసి నీట్గా కట్ చేస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ అయిపోతుంది. ఇక దాని తర్వాత నంబర్ ప్లేట్ పెట్టేయచ్చు. ఇంకా మనం సెట్ అయిపోయింది అనుకో, ఖాళీ మస్తు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆడ ర్యాప్ వేసినట్టు కూడా అనిపిస్తలే. అవి లోగా నంబర్ ప్లేట్ देखेंगे ऑब्वियसली अच्छा रहेगा. हाय हाय क्यूट एंड स्वीट ना, मस्त दिख रहे. चलो डन. इसको डबल टेप 3M का डाल लेके चिपका देंगे. వెనకల్ది కూడా సాఫ్ చేయాలి.
నంబర్స్తో సహా ఇంకా మొత్తం అతకమైంది మొత్తం ఏడికాడ. ముంగడిది కూడా అట్లనే ఉండే మొత్తం. ఇదైతే క్లీన్ చేయగానే పోతుంది. గబ్బు అంటే గబ్బు ఉంది. గలీజ్ గబ్బు బోలేతో గలీజ్. गलीज ही ना जी, वो पूरा मैला मैला धूल मिट्टी पूरा मिला के है. पूरा अंदर तक मार रहे हो. डिग्डी ఫైనలీ క్లీన్ కూడా అయిపోయింది. అట్లనే ఆజా కూడా అవుతుంది. చలో మనం నంబర్ ప్లేట్ వేసేసి ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేద్దాము. సో బేసిక్గా ఎయిర్ ఫిల్టర్ మనం ఇంకా ప్రాపర్గా ఫిట్టింగ్ చేయాలి. జస్ట్ పెట్టినాము. అది క్లాంప్ ఫిట్ చేసి చుట్టుముట్టు స్క్రూస్ వేసి అయిపోతుంది. అన్న సడన్గా కొంచెం అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు సయ్యద్ అన్న. ఇప్పుడు నేను షోయబ్ మాత్రమే వర్క్ చేసుకుంటున్నాం. डाल देते हो गया ना वो अंदर डाल दो. हाँ वो नहीं, ये वाला ये पाइप ये యూరోస్పెక్ का ये ఛానల్ ఆల్రెడీ వచ్చేసినాయి ఆడ ఆల్రెడీ యూరోస్పెక్ ఎయిర్ ఛానల్స్. సో ఏంటంటే బేసిక్గా ఇది ఏదైతే ఉందో కవర్ అయ్యి మొత్తము, సో అదంతా కవర్ కాకుండా హోల్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. షెట్ ఫోకస్. ఈ హోల్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్దగా, ఈ హోల్స్ అన్నీ ఇందులో కవర్ అయి ఉంటాయి. ఈ హోల్స్ అనేది ఉంది కదా ఇందులో అయితే కవర్ అయి ఉంటాయి. సో అవన్నీ ఓపెన్ అయ్యి ఆ పైప్ అనేది పెద్దగా లావు ఉంటుంది, ఇది సన్నగా పొడుగు ఉంటుంది. సో దాని మధ్యలో ఇంకోటి కనిపిస్తుందా డక్, ఆ డక్ కూడా వేయాలి. సో ఇది మొత్తం యూరోస్పెక్ ఎయిర్ ఛానల్ అంటారు. సో ఇది పెట్టేసి ఇది కూడా తీసేసి ఇది కూడా వేసుకుందాం. సో నంబర్ ప్లేట్స్ అయితే వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్. అమ్మ తాకింది జస్ట్ మిస్. కించో కించో. ఆహా ఆహా कुछ भी नहीं है भैया, पूरा टूटे से. సో ఇవి మొత్తం పోయింది. ఇది రీప్లేసింగ్, ఇదేమో డక్. సో బేసిక్గా ఈ హోల్స్ ఉన్నాయి కదా, సో ఇది ఎందుకు వేస్తున్నాం అది ఎందుకు తీసేస్తున్నాం అంటే ఇక్కడ మీకు ఈ 3 హోల్స్ కనిపిస్తున్నాయి కదా. అరే రే 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 ఇవి క్లోజ్ ఉన్నాయి కదా లిటరలీ. సో ఇది చూసుకోవచ్చు, ఇది క్లోజ్ ఆగుబాయా, ఇది ఓపెన్. సో దీనివల్ల ఇందులో నుంచి ఎయిర్ అనేది ఈజీగా ఎక్కువ సక్ చేసుకోవడానికి మనం ఇది యూరోస్పెక్ ఎయిర్ ఛానల్ వేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఇది ఇట్లా క్యాప్ మూసుకొని ఉంటుంది. అండ్ ఇది పైప్, ఈ పైప్ దీనికి సారీ ఇది ఇట్లా కనెక్ట్ అయ్యి ఇది డైరెక్ట్ ఎయిర్ ఫిల్టర్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ పైప్ అంతా మొత్తం కొట్టేసింది. అది బేసిక్గా ఏమైందంటే ఇది ప్లాస్టిక్ హార్డ్ అయిపోయింది. ఇగో ప్లాస్టిక్ మొత్తం ఇగో ఇట్లా అనగానే చూర్ అయిపోతుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరంగా ఉందో ఈ సిచ్యువేషన్ దీన్ని. సో ఇవన్నీ పార్ట్స్ అందులో రీప్లేస్ చేసేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇది మనం దీంట్లో ఫిక్సింగ్ చేద్దాం ఇప్పుడు. చలో డన్. ఇది ఛానల్, ఇది యాంపా ఇది ఇట్లా కథ ఇట్లా ఉండేది అట్లా అయింది. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ ఫైనలీ వి ఫిక్స్డ్ ఇట్. క్రేజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, ఇది కొంచెం స్క్రూ టైట్ చేస్తే సెట్ అయిపోతుంది ప్రాపర్గా. ఇప్పుడు సక్షన్ అయితే అవుతుంది. సో ఇందాక మనం ఓపెన్ చేసిన తర్వాత లోపల డస్ట్ అది కనిపించిండే కదా, ప్లాస్టిక్ ముక్కలు ఇరిగిపోయిండే కదా, అది సక్షన్ తీసుకున్నా కొద్దీ అందులో లోపడివి అక్కడ జమ అయింది లోపల. అంతగానం ప్లాస్టిక్ కష్టం అయ్యిండేమో కనిపిస్తుంది ఇక్కడ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను అంతగానం డ్యామేజ్ అవుతుందని. సో కస్టమర్ యాక్చువల్లీ ఇది అసలు ప్లాన్ లేకుండా కస్టమర్కి నేనే సజెస్ట్ చేసిన యూరోస్పెక్ వేసేసుకో, కొంచెం సక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎట్లా మనం పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ వేస్తున్నాం కదా అని. అది అన్ఫార్చునేట్లీ అది మ్యాండేటరీ అయిపోయింది ఇంకా అది. సో నంబర్ ప్లేట్ ఏమంటారు टेप्स అయితే పెట్టేసాం. చలో నికాలో తుమ్ కామ్ కర్లో
మనోడు నా కోసం వెయిట్ చేస్తుంది. మంచి ప్రొఫెషనల్గా చేస్తాను మనోడు. బెన్నూరు బాయ్, అరే దాచుకుంటాడు. అగో అగో అగో, ఎంతసేపు కూర్చుంటావు చూస్తా నేను కూడా. ఫైనలీ ఫిక్సింగ్ అయితే అయిపోయింది, ప్రాపర్గా నీట్గా కనిపిస్తుంది. దబా దబా కార్నర్ पे वो जीरो के नीचे हाँ राइट, बस 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 अंदर चले जाएगा బంపర్. నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే, చాలా నీట్గా కనిపిస్తుంది. వెనకాల కూడా పెడతాం నడురిగా. సో ఫైనలీ ప్లగ్స్ అయితే తీసేసిండు మా బెన్నూరు బై. బెనూర్ కాదు బెనర్. ఓకేనా? ఓకే, 16 పక్కా. లూజ్ ఉన్నాయా? ఓ షిట్. అట్లా బ్లాగ్ తీసుకుంటున్నా. నువ్వు వస్తా అంటే పర్లేదు, నీకు ఓకే అంటే. లే చేయ. ఖతం అయిపోయినాయి దాని పని. ఆల్రెడీ పాయింటెడ్ ఉన్నాయి కదా? పాయింటెడ్ ఉన్నాయి కరెక్టే, కానీ కాలిపోయినాయి మొత్తం. షట్. కొత్తవి కూడా ఫిట్టింగ్ అయిపోతున్నాయి. चलो फिक्सिंग. तो राइट साइड से नीचे करो. 3M కంటే గట్టిగా ఉంది టేపు. 3M ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిందట. వావ్, మొత్తం ఖాళీ. సినిమాటిక్ షార్ట్స్ అని చెప్పి ఖాళీ. ఫైనలీ రేర్ వ్యూ కెమెరా కూడా ఫిక్సింగ్ నడుస్తుంది ఆల్రెडी. समी खाली दे दिया तो खाली ये ग्राउंड को देना शायद ना, ये ग्राउंड को देना, एक रिवर्स को. మనోడు ఏదో యుద్ధం చేస్తుండే, మనకి గెలుకొద్దు. ఫిక్సింగ్ అయితే అయిపోయినాయి ఫైనలీ. ఇప్పుడు ఇంకేం వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి రివర్స్ కెమెరా ఒకటి పెండింగ్ ఉంది, ఆర్సీడీ పెండింగ్ ఉంది. ఆర్సీడీ అయితే ఈరోజు వేయలేము నాకు తెలిసి, రివర్స్ కెమెరా వేసేద్దాము. సో ఇక రివర్స్ కెమెరాకి మొత్తం ఇక ఇదంతా ఇటు నుంచి వైరింగ్ ఇచ్చుకుంటా వెనకాలకి ఇవ్వాలి. సో అది సాయాదాన్ని వచ్చిన తర్వాతనే చేద్దాము. ఫైనలీ మనం అయితే కార్ అయితే రెడీ అయిపోయింది. సో అరే కేండన్ స్టిక్కర్లు వేయలేము మనం, మెయిన్ థింగ్ కాషన్ స్టిక్కర్స్. అన్నా ఒక పక్కనేమో వెనకాల మనోడు కెమెరా సెట్ చేస్తుండు, ఇంకో పక్కన మనమేమో ట్వీక్ చేస్తున్నాం ఈ కార్కి. సో 6-7 ట్వీక్స్ ఉన్నాయి. అన్నీ అన్లాక్ చేసేయడం, ఇంకా దీని తర్వాత క్లోజింగ్ అంతా ప్యాకింగ్ చేసేస్తే కథం. ఆర్సీడీ అయితే వేరేది వేసినాం ఇప్పటికైతే ప్రజెంట్ టెంపరరీ కోసం. 340G+ ఇంకోటి వస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అప్పటి వరకు మనోడికి కొంచెం వేరే హెడ్ యూనిట్ ఇచ్చి ఇది కెమెరా వస్తుందో లేదో చెక్ చేసుకోవడానికి మనం పెట్టుకున్నాము. సో చిన్న ఇష్యూస్ ఉన్నాయి, క్లియర్ అయిపోయినాయి. డన్. చలో ఇంకా ఫటాఫట్ నేను ఫిక్స్ చేసేసి కలుసుకుంటాం. సో ఇవి స్టిక్కర్స్ ఇచ్చాను కేఎన్ఎన్ వాడు. సో ఇదేమో ఈ కాషన్ ఏమో మనం ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ పైన వేయాలి, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము రీయూజబుల్ అని చెప్పేసి తెలియాలి కదా.
సర్వీస్ చేసేటప్పుడు. సో సర్వీస్ సెంటర్లో కానీ ఎక్కడైనా ఇస్తాం కదా, వాళ్ళకి చూస్తే అర్థమైపోతుంది అని చెప్పేసి. అండ్ ఇది KNN మాత్రం అక్కడ ఎక్కడన్నా ఇస్తాము. సో అమ్మా अरे कपड़ा कपड़ा मम्मी मम्मी गरम गरम है. चलो वाइट में वाइट हो जाता, फिक्स नहीं करे, बम्पर में फिक्स नहीं करे, वाइट में वाइट हो जाता. कहाँ पे फिट करेंगे? विल डू वन थिंग, ऐसा हाँ आ जाता, बम्पर आ जाता. नाइस वन. कपड़ा ले लो. Nice. Clean bolt. చలో ఇంకొంచెం అవి ఫిట్టింగ్స్ ఉన్నాయి, ఫిట్టింగ్స్ చేసేస్తే అయిపోతుంది. ఇక కార్ అయితే రెడీ ఉంది. సో ఇది కూడా చిన్న స్టిక్కర్ ఉంది, పిలిచి ఇది మనం కార్లో పెట్టేద్దాం. మనోడు ఎక్కడైనా వాడుకునేది అంటే వాడుకుంటాడు వేసుకొని. సో ఇది వ్లాగ్. డైరెక్ట్ మన రెడ్ అలర్ట్లో కలుసుకుందాం ఇక. సో ఫైనలీ మనం కూడా ఇంటికి స్టార్ట్ అయినాం. రాత్రి 10:30 అవుతుంది టైము. అమ్మా లాంగ్ డే ఉండే ఈరోజు. సో మ్యాక్సిమం అన్ని రెట్రోఫిట్స్ అయిపోయినాయి. RCD 340G ప్లస్ ఒకటి కొంచెం టైం పట్టేటట్టుంది, ఇంకొక 3-4 డేస్ పడుతుందేమో. మీకు కూడా మీ కార్ పోలో కానీ వెంటో కానీ ర్యాపిడ్ కానీ ఏది ఉన్నా సరే, మేజర్ సర్వీస్ కానీ ఇట్లా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా, ఎయిర్ ఫిల్టర్ కానీ స్పార్క్ ప్లగ్స్ కానీ అన్నీ OEM కావాలన్నా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలన్నా నేనైతే గ్యారంటీగా చేస్తా. మన కార్ అయితే స్టేజ్ 3 అయిపోయింది ఫైనలీ. సో ఆ వ్లాగ్ ఏదైతే తీసుకుందాం అనుకున్నా అదంతా క్రాష్ అయిపోయింది. అసలు రిట్రీవ్ చేయలేకపోతున్నా ఆ వీడియోస్ అన్నీ. సో అది ఇంకా అంతే, ఇంకా ఏం చేయలేను. సో మన కార్ అయితే స్టేజ్ 3 వెనమ్ పర్ఫార్మెన్స్ స్టేజ్ 3 ట్యూన్ కూడా అయింది. అండ్ గ్యారెట్ టర్బో వేసాము, CR 177 ఇంటర్కూలర్, అప్గ్రేడెడ్ ఇంటర్కూలర్, టర్బో మఫ్లర్ డిలీట్. సో డెడికేటెడ్గా వ్లాగ్ తీసుకొని పెట్టుకుండే కానీ అంతా ఫుటేజ్ అంతా క్రాష్ అయిపోయింది. అసలు నాకు పిచ్చిగా ఉండే. ఎనీహౌ ఎట్లా అంబి వ్యాలీ దగ్గరకు వస్తుంది రేస్కి. ఈసారి చాలా హోప్స్ పెట్టుకున్నా అంబి వ్యాలీ పైన. అగర్ ఈ అంబి వ్యాలీలో గిట్ట మనం బై ఛాన్స్ 1-2-3 పొజిషన్స్లో ఏ పొజిషన్ కూడా కొట్టలేదు అనుకో, నెక్స్ట్ ఇయర్ ఇంకో ప్లాన్ ఉంది. ఏమో తప్పుకుంటాం అనుకుంటున్నా. మళ్ళీ ఎప్పుడు రేస్ చేయను అని అనుకున్నది. అట్లా రేస్ చేయకుండా అయితే ఉండలేను, రేసింగ్ వదులుకోలేను ఇప్పటికైతే. నేనేం ముసలోని కాలేను, నేనేమో అది కాదు. చలో నా ఇంట్లో సపోర్ట్ చాలా ఉంది, ఇంట్లో వాళ్ళది. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నన్ని రోజులు నేను ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఉంటా, ఇలానే కంటిన్యూ చేస్తా, ఇంకా గ్రో అవుతా. మీ వల్ల మీరు చూసే వ్యూస్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ, కమెంట్స్ కానీ, బ్యూటిఫుల్ కమెంట్స్ కానీ అన్నీ. సో దానివల్ల బూస్ట్ అవుతా. దాని తగ్గట్టుగానే ఇంట్లో వాళ్ళు నాకు ప్రాపర్గా ఏమంటారు సపోర్ట్ ఇవ్వడం కానీ, మా వైఫ్ కానీ, మా పేరెంట్స్ కానీ, నా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ చాలామంది సపోర్ట్ చేస్తారు. అండ్ అఫ్కోర్స్ మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీ వల్లనే నేను ఇక్కడ ఉన్నా.
ఆల్మోస్ట్ 2600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో కన్సిస్టెన్సీ లేదు నా వీడియోస్లో, అందుకే గ్రోత్ అంతా లేదు. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా వేయకుండా అయితే ఉండా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఇంకేం లేదు, చెప్పుకోవాల్సినవి అన్నీ చెప్పేసుకున్నా, మాట్లాడుకునేటివి అన్నీ మాట్లాడుకున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలా రోజులైంది ఈ మాటలని, అందుకే తడబడుతున్నా. సో చలో, టేక్ కేర్, బాయ్.